హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక టాప్ 3 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతాయి అనమాట. సో ఆ 3 స్టాక్స్ నేమ్స్, అలాగే వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చెప్తానని కదా ఈ వీడియోలో ఒక 3 స్టాక్స్ చెప్తాను. ఈ 3 స్టాక్స్ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఆ 3 స్టాక్స్ మనకి ఫ్యూచర్లో ఏ ప్రైస్కి అనేవి వెళ్తాయి, అలాగే మనం ఏ ప్రైస్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఆ 3 స్టాక్స్ చెప్తాను కదా, దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అవెన్యూ సూపర్ మార్కెట్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్, డీమార్ట్ అంటారు. సో ఈ డీమార్ట్ ప్రస్తుతం మనం చూసినట్టయితే కనుక 2025 రూపీస్ దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు ఈ స్టాక్ అనేది కింద పడి పైన పడి సేమ్ మళ్ళీ ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో మనం లాస్ట్ 6 మంత్స్ చార్ట్ చూసినట్టయితే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు, అంటే ఈ కోవిడ్-19 రాకముందు ఇది అప్రాక్సిమేట్లీ 2550 రూపీస్ దగ్గర అరౌండ్ ట్రేడ్ అయ్యేది అనమాట. ఆ మార్కెట్ క్రాష్ వల్ల ఇది కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వచ్చి అప్రాక్సిమేట్లీ 1820 రూపీస్ దగ్గర కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. 1800 లెవెల్ని కూడా టచ్ చేసింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ రీటైల్ సెక్టర్స్, లాక్డౌన్స్ లో రీటైల్ స్టోర్స్ అనేవి కూడా బాగా వర్క్ అవడం వల్ల ఈ స్టాక్ అనేది మళ్ళీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది అనమాట. అప్రాక్సిమేట్లీ 2450 2460 లెవెల్స్ దగ్గర కూడా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ రిజల్ట్స్ అనేవి కొంచెం బాగాలేకపోవడం వల్ల ఈ స్టాక్ కంటిన్యూస్ గా కింద పడుతూ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకి రిలయన్స్ జియో మార్ట్ రిలీజ్ చేస్తా అంటున్నారు కాబట్టి సో వీళ్ళకి కాంపిటీషన్ వస్తుందని చెప్పి ఈ స్టాక్ అనేది కంటిన్యూస్ గా ఫాలో అయిందనమాట. మళ్ళీ 1870 రూపీస్ దగ్గర కూడా వెళ్ళింది. మళ్ళీ కొంచెం రికవరీ ఇచ్చింది, 2100 ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాము. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నేను ఇప్పుడు చెప్పే లెవెల్స్ దగ్గర మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఉన్న లెవెల్ అంటే 2025 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కదా, అది కూడా మంచి లెవెల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది 2000 లెవెల్ని బ్రేక్ అయ్యి కింద పడినట్టయితే మనం 1970 1960 ఆ లెవెల్స్ దగ్గర నుంచి మనం దీన్ని అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారో ప్రస్తుతం ఉన్న 2025 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఇక్కడ కూడా మీరు బై అనేది చేయొచ్చు. ఒకవేళ కొంత క్వాంటిటీ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇది 2000 లెవెల్ని బ్రేక్ చేసి కింద పడినట్టయితే మళ్ళీ కూడా మనకి ఇది అప్రాక్సిమేట్లీ 1970 1960 లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ యావరేజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వీటి యొక్క బై లెవెల్స్ అనమాట. 2025 ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర కూడా బై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకో కొంత క్వాంటిటీ అనేది 1970 దగ్గర కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండిగో ఫ్రెండ్స్. సో ఇండిగో వచ్చేసరికి మనకి ప్రస్తుతం 903 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఈ రోజు మార్కెట్ దాంట్లో ఇది అప్రాక్సిమేట్లీ 5% దాకా పడింది అనమాట. 898 రూపీస్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసింది. సో ప్రస్తుతం చూస్తే కనుక 6 మంత్స్ చార్ట్ కనుక దీన్ని చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ 1400 రూపీస్ దగ్గర 1460 రూపీస్ దగ్గర వెళ్ళిన స్టాక్ ఇప్పుడు మనకి 900 రూపీస్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఏవియేషన్ సెక్టర్లో మనకి మార్కెట్ లీడర్ ఫ్రెండ్స్ ఇండిగో అనేది. సో వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్ అనమాట. సో ఈ స్టాక్ని మీరు పోర్ట్ఫోలియోలో అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్ అనేది మనకి రిస్కీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం కింగ్ ఫిషర్ చూసాం, అలాగే ఇంకో చాలా కంపెనీస్ చూసాం ఏవియేషన్ సెక్టర్ కంపెనీస్. సో ఇవి కొంచెం రిస్కీ అనమాట. సో మీ పోర్ట్ఫోలియోలో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నట్టయితే దీన్ని ఒక 5000 10,000 రూపీస్ పెట్టి మాత్రమే ఏవియేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఇండిగో అయినా సరే, లేకపోతే స్పైస్ జెట్ అయినా, ఏదైనా సరే ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్ అంటే ఏరోప్లేన్ వాటికి సంబంధించి స్టాక్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీ అంటే మీ పోర్ట్ఫోలియోలో తక్కువ సైజ్ అనేది అక్యుములేట్ అనేది చేసుకోండి. ఇండిగో అనేది మనకి మార్కెట్ లీడర్ కాబట్టి దీన్ని అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో 5 to 10% మాత్రమే దీన్ని అక్యుములేట్ అనేది చేసుకోండి. అంతకంటే ఎక్కువ అనేది అంటే 20% 25% మీ పోర్ట్ఫోలియో సైజ్లో 25% ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. సో ఇది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో గురించి. సో ఇది ప్రస్తుతం మనకి 903 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. మన లీస్ట్ ప్రైస్ చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ 850 రూపీస్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్. 850 మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు 850 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. సో మనం అరౌండ్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది, అంటే ఒక 50 రూపీస్ ఎక్కువలో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నేను మనీ కంట్రోల్లో చూపిస్తున్నాను అనమాట. ప్రస్తుతం ఉన్న లెవెల్కి ఇది మనకి 925 ఆ లెవెల్ కూడా బీట్ చేసి కింద పడింది కాబట్టి ఒక 2 days ఆగండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కూడా 903 రూపీస్ ప్రెసెంట్ ఏ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందో ఆ లెవెల్ దగ్గర కూడా మీరు అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. లేదు 900 లెవెల్ని బ్రేక్ చేసి కింద పడినట్టయితే ఇది మళ్ళీ 850 860 లెవెల్కి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 5 years 6 years 10 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు ప్రెసెంట్ ప్రైస్ దగ్గర కూడా ఒక బై చేయొచ్చు అనమాట. లేదు ఇంకొంచెం ఆగుతాం అంటే ఈ 900 లెవెల్ కింద పడుతుందేమో చూడండి ఫ్రెండ్స్. అంటే 903 నుంచి కింద పడి 899 ఆ లెవెల్కి వస్తుందేమో చూడండి. ఒకవేళ ఆ
లెవెల్స్కి వచ్చినట్టయితే కనుక మీరు 860 అక్కడి నుంచి మీరు బై అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు లాంగ్ టర్మ్ పర్లేదు, మేము 5 years 10 years ఉంచుదాము అనుకుంటే కనుక ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా మీరు బై అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఇండిగో. అలాగే థర్డ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ ఫ్రెండ్స్, లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. సో అలాగే ఇంకా ఇది డైవర్సిఫైడ్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు అనమాట, చాలా వాటిలో కూడా ఉంది. సో ఇది కూడా ప్రస్తుతం మనకి 903 రూపీస్ అరౌండ్ రౌండ్ నెంబర్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈరోజు ఇది ఫ్లాట్గా మూవ్ అయింది ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ 6 months చూసుకున్నట్టయితే కనుక ఇది 1200 రూపీస్ 1300 రూపీస్ స్టాక్ అనమాట. అంతేకాకుండా ఇంకా హై లెవెల్ చూసినట్టయితే ఇది 1550 ఆ లెవెల్ స్టాక్ అని అనమాట. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట బాగాలేకపోవడం, కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరగకపోవడం వల్ల ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా కింద పడుతూ వచ్చింది. COVID-19 రాకముందు నుంచే కొంచెం కింద పడుతూ వచ్చింది. 1200-1300 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది అనమాట. కోవిడ్ తర్వాత ఇది బాగా ఫాలో అయింది ఫ్రెండ్స్. బాగా ఫాలో అయ్యి అప్రాక్సిమేట్లీ మనకి ఇది 700 రూపీస్ దగ్గర కూడా అరౌండ్గా వెళ్ళింది అనమాట. బట్ తర్వాత కొంచెం రికవరీతో బాగా ట్రేడ్ అవుతుంది. బట్ ప్రస్తుతం మనం ఒక 4-5 days 1 week చూసినట్లయితే మార్కెట్ సూపర్ పాజిటివ్గా ఉన్నా సరే దీంట్లో అంత మూమెంట్ అనేది లేదు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ యొక్క రిజల్ట్స్ కొంచెం బాగున్నా సరే దీంట్లో అంత మూమెంట్ అనేది లేదనమాట. సో ఈ స్టాక్ అనేది ఒకే లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనకి ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళినట్టయితే మనకి ఇది మళ్ళీ కూడా 1150 ఆ రూపీస్ దగ్గర అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇది 903 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ని మనం అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్ దగ్గర కూడా మనం బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ వెరీ లాంగ్ టర్మ్ అంటే 5 years 6 years 7 years హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు బై అనేది చేయొచ్చు అనమాట. ఈ 903 లెవెల్ దగ్గర కూడా లేదు, ఈ 903 లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడినట్టయితే కనుక మనకి ఇది కొంచెం కింద అంటే 850 840 830 రూపీస్ దాకా కూడా పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఒకవేళ 900 లెవెల్ బ్రేక్ అయితే, ఎందుకంటే చాలా సేపు ఆ 900 లెవెల్ అంటే 900 నుంచి 920 లెవెల్ దగ్గర చాలా సేపు హోల్డ్ చేసింది ఫ్రెండ్స్. ఒకవేళ బ్రేక్ ఇస్తే పైకి బ్రేక్ ఇస్తే ఇది 1150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు కిందకి బ్రేక్ ఇచ్చి మార్కెట్ కొంచెం డౌన్ అయ్యి కిందకి బ్రేక్ ఇచ్చినట్లయితే ఇది 850 830 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో కరెంట్ ప్రైస్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఇంకా కింద పడే దాకా ఆగుదాం అనుకుంటే కనుక 830 850 ఈ రేంజ్లో మీరు దీన్ని మళ్ళీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే కరెంట్ ప్రైస్ దగ్గర బై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 830 లెవెల్కి ఒకవేళ కింద పడి వస్తే కనుక మళ్ళీ మీరు యావరేజ్ అనేది ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన థర్డ్ స్టాక్ ఎల్ఎన్టీ. సో ఈరోజు మనం 3 స్టాక్స్ చూసాం. ఒకటి వచ్చేసరికి డిమార్ట్, దీన్ని మనం కరెంట్ ప్రైస్ దగ్గర కొనొచ్చు, లేదు అనుకుంటే 1970 1960 లెవెల్ దగ్గర బై అనేది చేయొచ్చు. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండిగో ఫ్రెండ్స్, ఇది కూడా మనం కరెంట్ ప్రైస్ దగ్గర బై చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. అలాగే ఒకవేళ ఇది ఇంకా కింద పడినట్టయితే 880 860 ఆ లెవెల్ దగ్గర కూడా మీరు బై అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎల్ఎన్టీ ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ వచ్చేసరికి ప్రస్తుతం మన 903 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది కూడా. సో ఇది కరెంట్ ప్రైస్ దగ్గర మీరు బై అనేది చేయొచ్చు కొంత క్వాంటిటీ. ఒకవేళ ఇది ఇంకా 900 లెవెల్ బ్రేక్ కింద పడినట్టయితే మనం 830 840 850 ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం బై అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి ఈ 3 స్టాక్స్. సో ఫ్రెండ్స్ మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్ అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో అప్స్టాక్స్ వాళ్ళవి, జీరోదా వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, అలాగే ఎలిస్ బ్రూ వాళ్ళవి. సో మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఆ రిఫరల్ లింక్ నుంచి ఓపెన్ చేసి నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు కాంటాక్ట్ అయినట్టయితే కనుక నేను మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months ఫ్రీగా అనేది యాడ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఏ ఫీజు అనేది లేకుండా ఫస్ట్ 3 months ఫ్రీ ఉంటుంది. సో మీరు ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్ అలాగే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కాల్స్ మీకు కావాలనుకుంటే కనుక ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి డిమాట్ అకౌంట్వి. మీరు ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే కనుక నేను మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా టాప్ 3 స్టాక్స్ వాటి యొక్క బై లెవెల్స్. సో ఈ 3 స్టాక్స్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అందువల్లే ఈ 3 స్టాక్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో నేను చెప్పిన లెవెల్స్ దగ్గర మీరు బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.